మరి గతంలో బైనరీస్ కూడా నేను దాన్ని వ్యతిరేకించట్లేదు ఇక్కడ. ఓకే. నువ్వు పుట్టగానే మీ అమ్మ నాన్న నేను తీసుకొని ఒక ముస్లిం సోదరుడికి దత్తత ఇచ్చారనుకో, అక్కడ నువ్వు అల్లా భక్తుడు వేయటోడు, లేదా అనుకోకుండా దరిద్రం అయ్యి అమ్ముకున్నారనుకో, నేను ఒక క్రైస్తవుడు తీసుకుపోయిన అనుకో, వాడు నీ మెడలో సిలువేసి నీ యేసు భక్తుని చేస్తాడు. పుట్టుకతో నువ్వు మనిషివి మాత్రమే, నాస్తికుడు నువ్వు పుట్టుకతో, ఏ దేవుడు లేడు నీకు. తర్వాత నువ్వు ఎవరి దగ్గర పెరిగినవో నీ వాతావరణ పరిస్థితులను బట్టి నువ్వు ఆ మతానికి, ఆ కులానికి, ఆ దైవానికి అనుకూలంగా మారిన అంతే. సరే, ఇప్పుడు మీరు అన్నది ఒకటే కరెక్ట్, నేను ఒప్పుకుంటే ఒకటే, పుట్టుకతోని ఎవరు దైవ భక్తులు గారు. ఇప్పుడు మనం ఇప్పుడు మన సాంప్రదాయం ఎలా ఉంటదంటే, మిమ్మల్ని ఎలా పెంచుతారో మనల్ని కూడా, నన్ను కూడా అలానే పెంచుతారు. ఇప్పుడు నాది ఏ కులమైనా ఏ మతమైనా దానికి అనుగుణంగానే పెంచుతారు. సో మీరు ఇవన్నీ జరుగుతూ ఉండగా కూడా, అంటే ఇప్పుడు కొంత ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప, క్రిస్టియన్ గొప్ప, ఇలా ఏమున్నది తెలుసా, ఆ పదం వెనకాల ఎంతో మోసం ఉన్నది తెలుసా. ఎవరి దేవుళ్ళు వాళ్ళకు గొప్ప అని అనే బదులు